సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ పూణేలో కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని నిశ్చితార్థం అయినప్పటికి కూడా వాళ్ళ కాబోయే వైఫ్ చంపడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ విషయం కోసం మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ సంపన్న వర్గాల్లో పుట్టిన సంస్కారంగా చదువుకున్నా సరే బుద్ధి లేకుండా బతుకుతున్నారు చాలామంది వ్యక్తులు. ఈవేళ ఓ అద్భుతమైన జీవితం, వందల కోట్ల రూపాయల ఆస్తులు, ఆ, అంత హోదా ఉండి బాగా చదువుకుని సంస్కారం ఉండి కూడా ఒక మనిషిని చంపేయాలని ప్లాన్ చేసిందంటే ఎంత దుర్మార్గురాల్లో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అంత అద్భుతమైన జీవితం, కష్టపడాల్సిన అవసరం లేదు, ఏదో సంపాదించవలసిన అవసరం లేదు, హ్యాపీగా బతికేస్తే సరిపోయే జీవితాన్ని సర్వనాశనం చేసేసుకున్నది. ఇప్పుడు ఇంత ఏదో అనాగరికులు చదువులేని వాళ్ళు ఇలాంటి వెధవపనులు చేశారంటే సరేలే తెలివి తక్కువ ఏదోలని అనుకోవచ్చు. సంస్కారం ఉండి చదువుంది డబ్బుండి చంపేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ చంపే ధైర్యాన్ని బతకడానికి ఎందుకు ఉపయోగించకూడదు? నువ్వు ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తితో పాటు నీ జీవితం కూడా నాశనం అయిపోతుందనే ఆలోచన ఎందుకు రావటం లేదు? కాబట్టి ఏదైనా ఈ మధ్యకాలంలో యువత ఈ సోషల్ మీడియా ప్రభావమో లేకపోతే మనం తిరుగుతున్నటువంటి సమాజమో తెలియట్లేదు, కానీ అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అనవసరంగా ఒకరినొకరు చంపేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆవేశంతో ఆర్థిక ఇబ్బందులతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా, చంపే ధైర్యాన్ని కానీ చనిపోయే ధైర్యాన్ని కానీ బతకడానికి ఎందుకు ఉపయోగించటం లేదురా ఎదవల్లారా, బుద్ధి జ్ఞానం లేని పశువుల్లారా, బతకండిరా, హాయిగా బతకండి. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు, ఇన్నాళ్ళు బతుకుతాం అన్నాళ్ళు బతకొచ్చు కదా. ఇలాగ మీరు చంపుకుని మీ చంపినోడి జీవితం పోయా, చచ్చినోడి జీవితం పోయా. కాబట్టి నేనేమంటానంటే గుర్తించుకోండి, చట్టం చూస్తూ ఊరుకోదు. మీరేదో సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదేదో పోస్టులు పెడితే ఒక వ్యక్తిని మనం చంపినా కొట్టినా శిక్ష మాత్రం ఖచ్చితంగా అమలు తీరుతుంది. వాడు ఎంత ఆర్థిక స్తోమతలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు సోషల్ మీడియాలో చూసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కానీ ఈ మధ్య చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే వాళ్ళు చనిపోతూ కన్న బిడ్డలను కూడా చంపేసుకుంటున్నారు. ఎంత ఘోరం! ఇప్పుడు వాళ్ళకి ఏ క్షణికావేశంతోనూ లేకపోతే ఏమన్నా కష్టాలతోనూ ఇలా నిష్కారణంగా చంపేసుకుంటున్నారు. ఈ మధ్య అక్రమ సంబంధాలతో కొంతమంది చంపేసుకుంటున్నారు. ఇది చూడు, వివాహానికి ముహూర్తం పెట్టుకున్న తర్వాత 7 కోట్లు 14 కోట్లు పెట్టి అది బుక్ చేసిన తర్వాత అంత స్తోమత పరులై ఉండి కూడా చట్టం ఊరుకుంటుందనే ఆలోచనో తెలియదు, అవివేకమో తెలియదు. నిష్కారణంగా వాడిని ఫస్ట్ సారి ప్రయత్నం చేసిందట, ఏదో అక్కడ ఏదో పాము ఉంది అందుకని తోషంలే అందట. అప్పుడు చావలేదంట, ఏదో చెట్టును పట్టుకున్నాడంట. పాపం అమాయకుల్లో ఉన్నాడు. అంత చదువుకుని అంత వ్యాపారం 100 కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ నిజంగా చంపేసింది. అంత దుర్మార్గంగా మారిపోతున్నారు జీవితాలు. బాధ్యత లేదు. ఈవేళ మన దేశానికి ఉన్న గొప్ప పేరు వివాహ వ్యవస్థ. ఆ వ్యవస్థని సర్వనాశనం చేస్తూ ఇలా ముందుకెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. బాధ్యత లేకుండా బతికేస్తున్నారు, నిష్కారణంగా చంపుకుంటున్నారు, ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకుంటున్నారు. దీని పట్ల ప్రభుత్వాలు గట్టిగా చర్య తీసుకుని ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ యువత పట్ల చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాలాంటి వాడికి. అలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.